హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి పాటలు విందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మా హృదయాలతో నువ్వే మాట్లాడండి. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను. పాటల ద్వారా, వాక్యం ద్వారా నువ్వే మాతో, మా తలంపులతో నువ్వే మాట్లాడమని, యేసుక్రీస్తులో కార్యం చేయమని, నీ ఆత్మ బలము శరీర బలం కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తులో విశ్రాంతి తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన మధ్యలో పాస్టర్ అమ్మ ఉన్నది, క్రేజ్ ఉన్నది, వచ్చి పాట పాడుతుంది. అందరికీ ప్రేమలా దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నా ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలవేరుమై ప్రవహించుమయా, చీకటిలో చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాసమస్తమైనవే, శుద్ధతలో పరిశుద్ధతలో నడిపోయిన సాగమని, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, కొరతే లేదయ్యా నీ జాలి నాకై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, నా కన్నీరంతా తుడచావే కన్న తల్లిలా, కొరవంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తల్లిలా, ఆశలలో నిరాశలలో లేదన్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా రక్షణగా నిలిచావే, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రత
చీకటిలో దారు చీకటిలో నీ స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రజల హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుల ప్రేమల తండ్రి, ఆత్మగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతసేపు ప్రభా మాట ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వాక్యం ద్వారా మా హృదయాలతో నీవే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 41లో ఏమంటుందంటే శోధన కోసము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. శోధన, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుక ఉండి ప్రార్థన చేయుడి అని ఎవరితో చెప్తున్నాడు అంటే శిష్యులతోటి చెప్తా ఉన్నాడు. శిష్యులతో ఏమని చెప్తున్నాడు? శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలుక ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. చాలామంది జీవితంలో మెలుక అసలే ఉండదు. ఎప్పుడు చూసినా లోకాశలు లోక తలంపులే ఉంటాయి, కానీ మెలుక జీవితం ఉండదు. ప్రార్థన చేయాలని, ఆయనను స్తుతించాలని, ఆయన మహిమపరచాలని, ఆయనను ఆరాధించాలని మెలకువ జీవితము ఉండదు. అయితే యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ప్రతి క్షణము ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేసేవాడు. ప్రార్థన ద్వారానే బయటికి వెళ్ళేవాడు. ప్రార్థన ద్వారానే అనేకులను బాగు చేసేవాడు. ప్రార్థన ద్వారానే ప్రసంగాలు బోధించడము మొదలుపెట్టాడు. ప్రార్థన లేనిది యేసుక్రీస్తు బయటికి వచ్చేవాడు కాదు. ఈ రోజులో చాలామంది ఏం చేస్తున్నారంటే సేవ ఎక్కువ చేస్తున్నారు, ప్రార్థన తక్కువ చేస్తున్నారు. నువ్వు ప్రార్థన ఎక్కువ చేస్తే సేవ కూడా ఎక్కువనే జరుగుతుంది. ఆ కొంచెం సేవ చేసినా కూడా దాంట్లో ఫలితము ఉండదు. అయితే యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థనలో ఎక్కువ ఉండేవాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. నాలుగో జాములో ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆఖరికి శిలువ మీద కూడా ప్రార్థన చేసిండు. మనం కూడా ప్రతి క్షణము మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన నీ ఊపిరి లాంటిది. అంటే శ్వాస, ఇప్పుడు మనం శ్వాస పీల్చుకుంటాం, బయటికి వదులుతాము, లోపటికి మళ్ళీ పీల్చుకుంటాం శ్వాస అనేది. అయితే మనము బయటికి తీస్తాము, లోపలికి మళ్ళీ పీల్చుకుంటాం. అదేవిధంగా ప్రార్థన కూడా ఊపిరి లాంటిది. ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో వాళ్ళలో ఉన్న ఆత్మ రక్షించబడుతుంది. వాళ్ళకు చక్కటి ఆరోగ్యము దేవుడే ఇస్తాడు. ఇక్కడ ఏమంటున్నట్టే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుక ఉండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేరుతో చెప్తా ఉన్నాడు. శోధనలు, కొంతమందికి రకరకాల శోధనలు వస్తూ ఉంటాయి. అపవాది ద్వారా శోధనలు కావచ్చు, ఏ లోక సంబంధమైన శోధనలు కావచ్చు, శరీర బలహీనతను బట్టి శోధనలు కావచ్చు, రకరకాల శోధనలు వస్తూ ఉంటాయి. ఈ శోధనలను తప్పించబడాలంటే నీకు ఏం కావాలంటే ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థన జీవితం ద్వారా నీ ఆత్మను నువ్వు కాపాడుకోగలుగుతావు, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. అయితే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో దురాత్మను నిలగొట్టాడు, ఎంతోమందిని బాగు చేశాడు,
ఎంతో మందిని అపవిత్రమైన దురాత్మ శక్తుల నుండి విడిపించాడు. అంటే ఇవన్నీ ఎట్లా చేసిండు? ప్రార్థన శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇవన్నీ జరిగాయి. మరి నీలో పరిశుద్ధాత్మ ఉండొచ్చు, కానీ ప్రార్థన జీవితం ఉందా? పరిశుద్ధాత్మను వదుకున్నావు, కానీ ప్రార్థన జీవితం ఉందా? ప్రార్థన జీవితం ఖచ్చితంగా మనకు ఉండాలి. ఎందుకంటే యేసయ్య మన దగ్గర ఏది ఆశిస్తున్నాడంటే ప్రార్థన చెయ్యండి అని అంటున్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ ఉండి ప్రార్థన చేయాలంటే మెలకువగా కలిగి మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎవరి జీవితంలో అయితే మెలకువ ఉంటుందో వాళ్ళు దేవునితో మాట్లాడగలుగుతారు. మళ్ళీ ఏమంటున్నాడు? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అంట. శరీరం ఏందంట? బలహీనం. ఈ శరీరము బలహీనం. ఆత్మ ఏం చేస్తుంది? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, దేవునితో మాట్లాడు, దేవుని ఆరాధించు, బైబిల్ చదువు, సేవ చేయి అని ఆత్మ అంటది. శరీరం ఏమంటుంది అంటే మంచి నిద్రపో, 3 పూటలు అన్నం తిను అని ఈ విధంగా శరీరం మాట్లాడుతుంది. అంటే శరీర సంబంధమైన ఆలోచనలు పెట్టుకోకూడదు, కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనకుంటాయో అప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతాం, దేవుని ఆరాధించగలుగుతాం. నీకు ఒక్కటే కావాలి, ఏంటిది? ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి జీవించాలి. యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కువ శాతము శరీరం కోసం ఆలోచించలే. శరీర సంబంధమైన ఆలోచనలు యేసయ్యకు లేవు, కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు యేసయ్యకున్నాయి. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద ఆలోచన పెట్టుకోలేదు. తండ్రితోటి గడపాలి, తండ్రితో మాట్లాడాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి, అనేకులను బాగు చేయాలి, అనేకులను బాగు చేసి రాజ్యాన్ని కట్టాలి, తండ్రి రాజ్యాన్ని కట్టాలని తీర్మానం చేసుకున్నాడు. కానీ ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఈ శరీర సంబంధమైన ఆలోచనలు ఆయనకు లేవు. అయితే శరీర సంబంధమైన ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ప్రార్థన చేయలేరు, వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు. ఆత్మ సంబంధమైన ఆలోచనలు నీకు ఉండాలి. ఇక్కడ 41వ వచనంలో ఏమంటున్నట్టే, మీరు శోధనలో ప్రవేశించుకుని మెలకువ ఉండుడి, ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్తా ఉన్నాడు. అంటే ఆత్మ ఏం చేస్తుంది? ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి అంటది. శరీరం ఏమంటది? వద్దు, జరసేపు నిద్రపో, పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డావు, తర్వాత మంచి చక్కటి నిద్ర వస్తుంది నీకు, ఎందుకు ప్రార్థన చేస్తావు అని ఈ శరీరం మనతోటి మాట్లాడుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే శరీరముకు ఆత్మకు ఈ రెండు విరుద్ధంగా పోరాడుతున్నాయట. విరోధంగా అంటే ఈ శరీరం ఏం చేస్తుంది? దేవుని సంగతులు ఆలోచించది, ఆత్మనేమో దేవుని సంగతులు ఆలోచిస్తుంది. అంటే ఆత్మనేమో దేవుని సంగతులు ఆలోచించినప్పుడు మనము దేవుని సంగతులు ఆలోచించాలి. నీ ఆత్మ ఏదైతే చెబుతుందో ఆ ఆత్మ మాటలు మనం పట్టించుకోవాలి. ఈ శరీరము నిష్ప్రయోజనం, పనికిరానిదని వాక్యం సెలవిస్తుంది. అంటే శరీరం అంటే నిష్ప్రయోజనం, అంటే పనికిరానిది శరీరం. అంటే ఎల్లకాలం పనికొచ్చేది ఏంటిది? ఆత్మ. అంటే ఎల్లకాలం బ్రతికేది ఆత్మ. ఈ లోకంలో నువ్వు శరీర ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నావేమో, కానీ నీలో ఆత్మ బ్రతికిస్తున్నది. ఆత్మనే. అంటే మనలో ఒక ఆత్మ పెట్టిండు, ఆత్మనే మాట్లాడుతుంది, ఆత్మనే ప్రార్థన చేస్తుంది, ఆత్మనే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి వెళుతుంది. అంటే ఇప్పుడు చాలామంది చూసుకున్నప్పుడు అక్కడక్కడ మరణిస్తూ ఉంటారు, శవాలను చూస్తూ ఉంటాము, అక్కడక్కడ చనిపోతూ ఉంటారు. మరి చనిపోయినప్పుడు బాడీ మాట్లాడదు, అంటే శరీరం మాట్లాడదు. ఆత్మ ఉంటేనే శరీరం మాట్లాడుతుంది. అంటే శరీరంలో ఆత్మ లేకపోతే ఆ శరీరం మాట్లాడదు. అంటే
మనలో ఆత్మ ఉన్నంతసేపే శరీరము నడవగలుగుతుంది, చూడగలుగుతుంది, బైబిలు చదవగలుగుతుంది, ప్రార్థన చేయగలుగుతుంది. అంటే ఆత్మ, అంటే మనలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఉన్నంతసేపే ఈ శరీరం నడవగలుగుతుంది, ప్రార్థన చేయగలుగుతుంది, స్తుతించగలుగుతుంది. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే మనలో ఉన్న ఆత్మ కోసం మనము ఆలోచించాలి. ఈ శరీరం నిష్ప్రయోజనం అంట. అంటే నిష్ప్రయోజనం అంటే ఇది పనికిరానిది, ఒకనాడు మట్టిలో కలిసిపోతుంది. అంటే ఈ శరీర ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావు, ఈ శరీర ప్రకారంగా పని చేసుకుంటున్నావు, ఈ శరీర ప్రకారంగా సువార్తను ప్రకటిస్తున్నావు, అన్ని విధాలుగా చేస్తున్న శరీర ప్రకారం. కానీ ఒకవేళ ఈ శరీరం వదిలిపెట్టినాక నీలో నుంచి ఒక ఆత్మ వస్తాడు. అంటే నీలో ఒక ఆత్మ, నువ్వు ఎట్లా ఉన్నావో నీ ఆత్మ కూడా అదే విధంగా ఉంటుంది. నీ కన్నులు ఎట్లున్నాయి, నీ చెవులు ఎట్లున్నాయి, నీ తల ఎట్లున్నాయి, అన్నీ ఆత్మకు కూడా ఆ విధంగా అలంకరించిన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనలో ఉన్న ఆత్మ కొరకు ఆలోచించాలి. ఎల్లకాలము ఉండే ఆత్మ కొరకు ఆలోచించాలన్నా, లేకపోతే 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండే ఈ శరీరం కోసం ఆలోచించాలన్నా, అంటే ఎల్లకాలం బ్రతికి ఆత్మ కొరకు నువ్వు ఆలోచించాలి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు మా అంటే 100 ఏళ్ళు, ఈ 100 ఏళ్ళ ఉన్న ఈ శరీరం కోసం నువ్వు ఆలోచిస్తే, ఈ శరీర ప్రకారంగా నువ్వు నడిస్తే, నీలో అబద్ధాలు, ద్వేషాలు, కోపము, పగ, ద్వేషాలు ఇవన్నీ నీలో ఉంటే అప్పుడు నీ ఆత్మ నువ్వు ఏ విధంగా కాపాడుకోగలుగుతావు? అందుకని దేవుడు ఏమన్నాడు, ఆత్మ సిద్ధమే శరీరం బలహీనం. అంటే ఈ శరీరం బలహీనం అంటే దీనికి రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆత్మకు మాత్రం ఏ రోగము లేదు, ఆత్మకు రోగము లేదు. కానీ అది యుగయుగములు నరకంలో కాలుతుందని చెప్తా ఉన్నాడు బైబిల్లో, దేవుడే చెప్పాడు. అంటే నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే, నీ తలంపులను మార్చుకుంటే, నీ అవయవాలను మార్చుకుంటే, నీ శరీరం చక్కపరుచుకుంటే నీలో ఉన్న ఆత్మ కొన్ని యుగములు దేవుని దగ్గర నివాసము చేస్తుంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే శోధనలో ప్రవేశించకూడదు. శోధనలో మనం అస్సలు ప్రవేశించకూడదు. శోధన అంటే ఏంటిది? సాతాన్ దగ్గర నుంచి వచ్చే శోధనలు ఉంటాయి, మన శరీరంలో పుట్టే శోధనలు ఉంటాయి. అవి బలహీనతలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఇంకా ఏమన్నా కావచ్చు. ఈ శోధన నుండి నువ్వు తప్పించబడాలంటే, ఈ శోధన నుండి నువ్వు విడిపించబడాలంటే నువ్వు యేసు వైపు చూడు. అంటే ప్రార్థన మీద నువ్వు ఆధారపడి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మీద నువ్వు ఆధారపడి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీకు చక్కటి ఆరోగ్యము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే మత్తయి సువార్తలో 7:7 ఏమన్నాడు? 7:7 ఏమన్నాడంటే అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో దేవుడు సమృద్ధిగా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? నీ మనసు పూర్తిగా దేవుణ్ణి అడుగుతున్నావా? నాకు ఇది కావాలి ప్రభా, నేను ఈ విధంగా ఉండాలనుకుంటున్నా ప్రభా, ఏ విధంగా చేద్దామనుకుంటున్నా ప్రభా, నువ్వు ఎప్పుడైనా దేవుని అడుగుతున్నావా? అడగడం లేదు. అంటే అడగడం లేదంటే ప్రార్థన లేదన్నట్టు. నువ్వు అడుగుతుంటే ప్రార్థన నీలో ఉన్నట్టు. నువ్వు ఎప్పుడైతే దేవుని అడగడం ప్రారంభించాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకో, నాకు ఇది కావాలా డాడీ, ఇది కావాలా మమ్మీ అని అడుగుతారు. అదే విధంగా దేవుని దగ్గర కూడా నీ తల్లిగా నువ్వు భావించాలి యేసయ్యని, నీ తండ్రిగా భావించాలి యేసయ్యని, ఒక డాక్టర్గా భావించాలి యేసయ్యని. ఆ విధంగా నువ్వు భావించి నువ్వు దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఏది అడగకుంటే దేవుడు ఏది సహాయము చేయడు. ఎందుకంటే మన దగ్గర ఏది ఆశిస్తున్నాడంటే ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన ఆత్మతో నింపబడాలి. అది ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడంటే మంచిగా నిద్రపోతూ ఉన్నాడు. పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురు మేలు శిష్యులు. యేసయ్య దగ్గర ముగ్గురు మేలు శిష్యులు. అంటే ఎక్కడన్నా సేవకు పోవాలన్నా, ఏ విధంగానన్నా ఎక్కడన్నా సేవ చేయాలన్నా యేసయ్య ముగ్గురు మాత్రమే ఎండబెట్టుకొని పోయాడు. ఎవరినంటే పేతుర్ని, యోహానుని, యాకోబుని. ఈ మేలు శిష్యులు వీళ్ళు. ఈ మేలు శిష్యులు ఏం చేస్తున్నారంటే యేసయ్యనేమో ప్రార్థన చేస్తున్నాడు. అంటే తండ్రి దగ్గర పోయి ప్రార్థన చేస్తున్నాడు. అంటే తండ్రితో మాట్లాడడము,
తండ్రితో ఉండడము, తండ్రితో గడపడము, ప్రార్థన చేయడము, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చేస్తున్నాడు కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా, చేస్తున్నాడు. అదే విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? పేతురు, యోహాను, యాకోబు మంచిగా నిద్రపోతూ ఉన్నారు. నిద్ర ముఖ్యం కాదు, మనకు ప్రార్థన ముఖ్యం. నిద్ర ఎప్పుడైనా పోవచ్చు, నిద్ర 24 గంటలల్లో ఎప్పుడైనా నిద్రపోవచ్చు. కానీ ఒక రోజులో నువ్వు ప్రార్థన చేయకపోతే మళ్ళీ అదే రోజు మళ్ళీ తిరిగి రాదు. అందుకని యేసు ఏమంటున్నాడు అంటే మెలుక ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ఏమంటున్నాడు? మెలుక ఉండి ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే మెలుక ఉండి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడు? హిజ్కియా కూడా, బైబిల్ హిజ్కియా కూడా ఉన్నాడు, ఆయన కూడా ప్రార్థన మీద ఆధారపడ్డాడు. ప్రతి ఒక్క యోబు కూడా ప్రార్థన మీదనే ఆధారపడ్డాడు. మనం కూడా ప్రార్థన మీద ఆధారపడి జీవించాలి. హల్లెలూయా. లాస్ట్ ఒక అధ్యాయం చెప్పి నేను ముగించేసేస్తాను. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 5వ వచనంలో ఏమంటుందంటే, హల్లెలూయా, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉండిన ఎడల అతడు దేవుని అడగవలెను. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉండిన ఎడల అతడు దేవుని అడగాలంట. మనం ఏ జ్ఞానం అడగాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఏ జ్ఞానం అడగాలంటే దేవుని యొక్క జ్ఞానం అడగాలి. అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రార్థన అడగాలి, జ్ఞానాన్ని కూడా దేవుని అడగాలి. కాబట్టి అడగాలి. అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. నువ్వు దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. పేతురుకు ఒకనాడు జ్ఞానం లేదు. ఎప్పుడైతే పెంతెకోస్తు నాడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, అప్పుడు జ్ఞానాన్ని పొందుకున్నాడు. అందుకని మనం జ్ఞానం పొందుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాన్ని అర్థం, ఈ వాక్యం దేవుడు దించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.